హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్నది మొక్క గుర్తుపెట్టిరా? ఇది పొలాలలో విచ్చలవిడిగా మొలుస్తుంటుంది అనమాట. కానీ ఇది కలుపు మొక్క అని, గడ్డి మొక్క అని అసలు దీన్ని ఎవరు పట్టించుకోరు. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివో ఎవరికి తెలియవు అనమాట సరిగ్గా. ఇది కూర చేసుకుంటారని వినంగా చాలామందికి తెలియదు. కానీ ఈ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు మాత్రము తెలుస్తది. దీని యొక్క విలువ, దీని ఔషధ గుణాలు వాళ్ళకి తెలుసనమాట. అయితే నేను గినంగా మీతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ మొక్కతోటి ముందుకొచ్చిన. ఇది పిండి కూర అనమాట. లేకుంటే కొండ పిండి కూర అని గినంగా అంటారు. మేమైతే పిండి కూర అని పిలుస్తామనమాట దీన్ని. ఎందుకంటే చూడండి, కాడలు మొత్తం పిండి పిండిలాగా ఉంటాయి. అందువలన దీన్ని పిండి కూర అంటాం. ఇట్లా చిన్న చిన్న ఆకులతోటి, చిట్టి చిట్టి ఆకులతోటి ఉంటది. మధ్యలో పూతయినంక పిండిలాగా వచ్చేస్తదనమాట. అందుకోసమని పిండి కూర అంటాం. ఇది తీగకొచ్చేసి మెత్తగా ఉంటది. తీగలాగా ఉంటదనమాట ఈ చెట్టు. అయితే దీని యొక్క ప్రతి భాగము చాలా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. అయితే కొన్ని ఔషధ గుణాలు, నాకు తెలిసిన కొన్ని ఔషధ గుణాలు మీతో పంచుకుందామని మీ ముందుకు తీసుకొనొచ్చిన. అయితే ఇది మూత్రనాళాల మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలకు సహజమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారము అయిన హ్యాపీ హెర్బల్ ద్వారా ఈ కొండపిండిని పరిచయం చేసుకోవచ్చు అనమాట. ఇవి మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వంటివి నిర్మూలిస్తుంది అనమాట ఈ పిండి కూర. అయితే దీనిని కొండపిండి అంటారు, పాష్పాన్ బేట్ అంటారు, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. నాకు కొన్ని పేర్లు తెలిసినంత వరకు మీకు చెప్తా. దాని ఔషధ లక్షణాలు విస్తృతంగా ఉపయోగించే ప్రసిద్ధ భారతీయ మూలిక అనమాట ఇది. ఈ ప్యాక్ మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర సమస్యలు, మధుమేహము, మూలాలు మరియు గాయం నయం వంటి సమస్యలను పరిష్కరించడానికి పొడి మరియు కషాయాలతో సహా అనుకూలమైన రూపాల్లో ఈ మొక్క ఈ ప్రయోజనాలను అందిస్తుందన్నమాట. దాని ప్రత్యేక లక్షణాలతో ఈ పిండి కూర స్టోన్ బ్రేకర్ ప్యాక్ మూత్ర మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని సమగ్రంగా అందిస్తుందన్నమాట. అయితే హ్యాపీ హెర్బల్ నుంచి వచ్చిన ఈ కొండపిండి స్టోన్ బ్రేకర్ ప్యాక్ యొక్క శక్తిని, ముఖ్యంగా దాని రైజోమ్ను ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉపయోగిస్తుంది. అయితే ఈ మొక్క సాంప్రదాయకంగా దాని యాంటీలిథిక్, మూత్ర విసర్జన, యాంటీపైరేటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు లాక్టేటివ్ లక్షణాలను ఉపయోగపడుతుందన్నమాట. ఈ లక్షణాలు డైసూరియా, డయాబెటిక్ ఫైల్స్ మరియు గాయం నయం చేయడానికి దీనిని ఆదర్శవంతమైన ఎంపికగా ఎంచుకుంటారనమాట. మరి దీని ఉపయోగాలు ఏంటి బాబా? కొన్ని ఉపయోగాలు తెలుసుకుందామా మరి. ఈ పిండి కూర మూత్రపిండాల్లో రాళ్ళ నిర్వహణలో సహాయపడుతుంది. ఇది రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది మరియు మూత్ర ఉత్పత్తిని పెంచడం ద్వారా వాటిని సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది అన్నమాట. ప్యాక్ యొక్క మూత్ర విసర్జన లక్షణాలు ఉన్న రాళ్ళను బయటకు తీయడానికి మద్దతు ఇస్తుంది ఇది. ఇంకా డైసూరియా, బాధాకరమైన లేదా కష్టమైన మూత్ర విసర్జన చేసే డైసూరియా స్టోన్ బ్రేకర్ ప్యాక్ సహాయంతో ఉపశమనం పొందవచ్చు అన్నమాట. ఫ్యాషన్ బేడ్ యొక్క మూత్ర విసర్జన మరియు త్రిదోష సమతుల్య లక్షణాలు బాధాకరమైన మూత్ర విసర్జన నుండి ఉపశమనాన్ని అందిస్తుందన్నమాట. మరియు మూత్ర మార్గము అంటువ్యాధుల యొక్క అంతర్లీన కారణాలను పరిష్కరిస్తుంది. మరి ఇక డయాబెటిక్ ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే అది ఇంకా తెలుసుకుందాం. ఈ ప్యాక్లోని ఫ్యాషన్ బేడ్ భాగాలు డయాబెటిక్ను నిర్వహించడంలో సహాయపడతాయి. వాత మరియు కఫ దోషాలను సమతుల్యం చేయడం ద్వారా మరియు చేదు లక్షణాలను కలిగి ఉండడం ద్వారా ఈ ఫ్యాషన్ బేడ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు ఇన్సులిన్స్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ లక్షణాలను తగ్గిస్తుందన్నమాట. ఇక ఫైల్స్ లేదా మూల వ్యాధిని స్టోన్ బ్రేకర్ ప్యాక్తో తగ్గించవచ్చు. ఫ్యాషన్ బేడ్ యొక్క భేదీ మందు లక్షణాలను జీర్ణక్రియను సహాయపడుతుందన్నమాట.
మరియు ఫైల్స్ను సాధారణంగా దోహదపడే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఈ పిండి కూర. దీని శీతలీకరణ ప్రభావిత ప్రాంతాన్ని ఓదార్పునిస్తుందన్నమాట. మరి గాయాలను ఏమైనా నయం చేస్తుందా అంటే ఇది గాయాలను కూడా నయం చేస్తుంది. స్టోన్ బ్రేకర్ ప్యాక్ గాయాలను నయం చేయడానికి సులభతరం చేస్తుంది. వాత, పిట్ట, బ్యాలెన్స్, ఆస్టింజేట్ మరియు కోల్డ్ లక్షణాలతో సహా ఫ్యాషన్ బేడ్ యొక్క లక్షణాలు గాయాలు, కోతలు, కాలిన గాయాలు మరియు దిమ్మలను నయం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది మంటను కూడా తగ్గిస్తుంది మరియు నొప్పిని గినంగా తగ్గిస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలబ్బా? ఇన్ని తగ్గిస్తుంది బాగానే, కానీ మరి ఆకులను తినాలా, పిండిని తినాలా, ఎట్లా తినాలి? దీని ఆకులు చిన్న చిన్న ఆకులను కట్ చేసి కొంచెం ఉడికించి వాటర్ వంపేసి ఆకుకూరను పిండి కొంచెం నూనె పోపు పెట్టి అందులో ఉల్లిగడ్డ వేసి ఈ ఆకునేసి కొంచెం పచ్చికారం వేసి తినండి. మీకు సగం వ్యాధులు తగ్గుతాయి అన్నమాట. ఈ పిండి ఈ పూత ఉంటుంది చూడండి, ఈ పువ్వును గినంగా పడేయొద్దండి. ఈ పువ్వును గినంగా ఎండబెట్టి పొడి చేసుకొని ఎప్పుడైనా వేడి నీళ్ళలో మసలబెట్టి ఆ నీళ్ళు తాగాలన్నమాట. ఇది యూరిన్ మంట ఉంటే తగ్గిపోతుంది అన్నమాట. ప్రతి భాగం ఇంపార్టెంటే. మరి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తా ఎలా వాడాలో మరి తెలుసుకోండి. అయితే ఈ పిండి కూర సుమారు 2 చెంచాల పొడిని తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో రోజుకు 2 సార్లు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణుల సూచన మేరకు మింగండి. అయితే ఈ పిండి కూర కషాయం సుమారు 20 నుంచి 30 గ్రాముల పిండి పొడి తీసుకొని 2 కప్పుల నీటితో మరిగించి పరిమాణాన్ని సగానికి తగ్గించండి. అయితే లిథియాసిస్ లేదా డైసూరియా వంటి మూత్ర సమస్యలను నిర్వహించడానికి వైద్యుడు సూచించిన విధంగా ఈ కషాయాన్ని ఉపయోగించండి. ఇక ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యక్తీకరించిన మోతాదు సిఫార్సుల కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణుడు లేదా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిదన్నమాట. ఎందుకంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకేమున్నాయి దీని గురించి చెప్పాలంటే హ్యాపీ హెర్బల్స్ నుండి కొండపిండి, స్టోన్ బ్రేకర్ ప్యాక్ మూత్ర మార్గం మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలు సహజమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. అయితే ఈ మొక్క యొక్క శక్తితో ఈ ప్యాక్ మూత్రపిండాలు, రాళ్ళు, మూత్ర సమస్యలు, మధుమేహము, ఫైల్స్ మరియు గాయం నయం చేయడము వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పిండి కూర వైద్య లక్షణాలను స్వీకరించండి మరియు మెరుగైన మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని అనుభవించండి. మీ శ్రేయస్సు కోసము జాగ్రత్తగా మరియు అంకిత భావంతో ఈ మొక్క గురించిన విషయాలు తెలుసుకొని నేను మీతోటి పంచుకుంటున్నాను అన్నమాట. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్